సో నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. చెప్పండి ఇప్పుడు. యూ టెల్ సార్ వెదర్ మై స్టాండ్ వాజ్ కరెక్ట్ ఆర్ నాట్ సార్. నేను ఏం చేయాల్సింది. సో బికాస్ సార్ యాజ్ ఐ సెడ్ సార్, ఐ డోంట్ వై ఐ హ్యావ్ కమ్ రిక్వెస్టెడ్ యూ ఫర్ దిస్ ఇస్, నాకు తెలియదు వెదర్ ఐ విల్ కమ్ again to Andhra Pradesh, whether I'll speak Telugu also in my life again. But I want to move on, sir. Okay. I want to go to my 2.0, my journey. నేను నా స్కూల్కి ఇప్పుడు వెళ్ళలేదు సార్. నేను 12th అయిన తర్వాత ఇప్పుడు వరకు నా స్కూల్కి వెళ్ళలేదు సార్. ఐఐటి కాన్పూర్ కూడా 92 తర్వాత పాస్ అయిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు సార్. సిమిలర్లీ మై కెరీర్ 1.0 is over, sir. I'll go to my career 2.0, focus my journey with Andhra Pradesh is over, sir. But before that I owe explanation to Andhra Pradesh కాబట్టి వచ్చాను సార్. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం విషయం చెప్పండి. వచ్చాను సార్. So it was October of 2019. Sir. Government was launching their flagship programs. There were 2 flagship programs. Government CM was very particular, sir, very close. One was Nadu Nedu. Second was RBK. Sir. So Nadu Nedu program lo he was very particular. Nadu Nedu program ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రతిసారి చెప్తున్నాము, పాత స్కూల్స్ రివైవ్ అవ్వాలి, మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో హీ ఆస్క్డ్ సీఎం మనమందరితో, మనమందరూ ఉన్నాం ఇప్పుడు సార్. అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను థర్డ్ సార్, నేను సీనియారిటీలో థర్డ్ సార్. బ్యూరోక్రాట్స్లో అజయ్ కలాం సార్ ఉన్నారు, పివి రమేష్ సార్ ఉన్నారు, నేను ఉన్నాము, ధనంజయ్ ఉన్నారు, సోలమన్ ఉన్నారు సార్. 5 మంది ఉన్నాం సార్. 5 మందికి పిలిచి దిస్ ఇస్ మై ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, 15,000 కోట్లు ఎంత ఉంది, మనం చాలా ఫాస్ట్గా చేయాలి, ఐ వాంట్ టు షోకేస్ దీస్ స్కూల్స్ అన్నారు. సో 15,000 కోట్ల రూపాయలు అంత పెద్ద ప్రోగ్రామ్. వీ కాల్డ్ ఆల్, మనం అందరూ 5 ఉన్నాం సార్. వీ కాల్డ్ ఆల్ ఇంజనీరింగ్ చీఫ్. అన్ని స్కూల్ 45,000 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అట్లా చేయాలి. అయిన తర్వాత ఇట్ వాజ్ డిసైడెడ్. ఏం డిసైడ్ అయింది, ఫలానా జిల్లా ఆర్ఎన్బికి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా పంచాయతీరాజ్కి ఇచ్చేద్దాం, ఫలానా జిల్లా ఆర్డబ్ల్యూఎస్కి ఇచ్చేద్దాం, ఫలానా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 7-8 ఇంజనీరింగ్ వింగ్స్ ఉన్నాయి. వీ మేడ్ ద స్కెచ్ అండ్ వీ వెంట్ టు హెమ్. వీ సెట్ సార్ అట్లా స్కెచ్ ఉంది, మనం అట్లా అది కూడా నాబార్డ్తో టైప్ చేసుకున్నాం, వాడ టైప్ చేసుకున్నాము, ఇది ఎంత అమౌంట్ ఉంది, we launch the program. అట్లా అందరితో మనం టైప్ చేసుకున్నాం. దెన్ అన్ని చూసిన తర్వాత మీరందరూ ఇంప్లిమెంట్ చేయరు కదా, ఇంప్లిమెంట్తో రాజశేఖర్ అన్న చేస్తారు కదా, రాజశేఖర్ సార్ అది మనం బి రాజశేఖర్ సార్ 91 బ్యాచ్. he was special CS education. సో చేస్తారు రాజశేఖర్ అన్న కదా, మీరు వాళ్ళతో ఆయనతోనే అడిగారా? సార్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసాము, మనం మీకోసం తయారు చేసాము, తర్వాత పిలుస్తాం అన్నారు. పిలిపించండి ఆయనకి. సో రాజశేఖర్ సార్కి పిలిచాం. సో ఆ రూమ్లో నేను ఉన్నాము, అజయ్ కలాం సార్, రమేష్ సార్, అందరు ఉన్నాం, సీఎం గారు ఉన్నారు, రాజశేఖర్ సార్ వచ్చారు. he was called to tell the decision that ఇది అన్ని డిపార్ట్మెంట్కి ఇది ఇస్తామన్నారు. he went inside. he said then CM said అన్న ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది, చాలా నా లైఫ్ నాకు చాలా దగ్గర ఉన్న ప్రోగ్రామ్, ఎట్లా వాళ్ళు అన్నారు మా ఆఫీసర్స్, ఇట్లా CMOలో ఆఫీసర్స్ ఎట్లా అన్నారంటే, రాజశేఖర్ సార్ సెడ్ సార్ నేను లైఫ్కి 30 years కమ్యూనిటీ కాంట్రాక్టింగ్కి ఇచ్చాం సార్, మీకు ఇంపాక్ట్ రావాలి అంటే సార్ విలేజ్ కమిటీ ద్వారా, విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా చేయాలి. So we were all sitting back and we were having all that mind లో ఇది అంతమంది విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళకి ట్రైన్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ చేయడం, అలా చేయడం. దెన్ CM said అన్న అంతమందికి చేయగలుగుతామా, 45,000 స్కూల్స్ కమిటీకి చేయగలుగుతామా, అంత సాధ్యమా, చూడు దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటే. he said సార్ నేను 30 సంవత్సరం చేసాం, నేను చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో పని చేయించుకున్నాం, నేను నరేగా చేయించుకున్నాం సార్, నాకు మీరు ఈ అవకాశం విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో ఇవ్వండి. రాజశేఖర్ చేయకపోతే నేను రాజీనామా చేస్తామన్నారు. గాట్ వెరీ ఎమోషనల్. హీ సెడ్ సార్ నేను చేయకపోతే సార్ అందరు కాంట్రాక్టర్ వస్తారు, తినేస్తారు సార్, నేను నా విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీతో నేనే చేస్తాము,
చేయకపోతే రాజీనామా నేను చేసుకో. రాజీనామా చేసుకుంటాం సార్. హీ బ్రాట్ దట్ ఆల్సో, హీ బ్రాట్ ఆల్సో. Resignation letter also. ఓకే. ఆయనకి తెలుసు ఇది నేను లైక్ హీ డి నాట్ పుట్ ఇట్, అట్లా చేసుకుని సార్ నేను ఇస్తాను నేను రాజీనామా, నేను ఏ శిక్షగా సిద్ధం. సీఎం గాట్ ఇమోషనల్. సీఎం సెడ్ అన్న ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే మంచిదే కదా, మనం కూడా మంచి పని వస్తుంది, మనకి కూడా మంచి పేరు వస్తుంది, రిజల్ట్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. All 5 of us sitting in the back, none of us had a approval for this. Because we said సాధ్యమే కాదు, మీకు 2 సంవత్సరంలో కావాలా, 45,000 ట్రైనింగ్ చేయాలి. బట్ రాజశేఖర్ said sir my responsibility, I have done it. నేను కొంచెం కన్విక్షన్తో చెప్తున్నాము, నేను చేయగలుగుతాను. ఓకే. సో ఓకే అన్న ఆల్ ద బెస్ట్. దెన్ ఈ సెడ్ అన్న చెప్పిన ప్రకారమే ఆర్డర్ ఇష్యూ చేద్దాం, ఇది అన్ని ఆల్ అవర్ 3 days వర్క్ అవుట్. సో నెక్స్ట్ డే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన మెయిన్ ప్రోగ్రామ్కి ప్రతి వీక్ ఒక రివ్యూ పెట్టేవాళ్ళు. సో నెక్స్ట్ వీక్లో అన్న నువ్వు రెడీ ఉన్నావు కదా, ఇప్పుడు చేయగలుగుతాం కదా. ఈ సెట్ చేయగలుగుతాం, నాకు ఒకటే హెల్ప్ కావాలి. ఏ హెల్ప్ కావాలి సార్? నాకు మంచి టెక్నికల్ హ్యాండ్ కావాలి, సంబడి హూ హ్యాస్ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్. నేను ఐఏఎస్ ఆఫీసర్, బట్ నాకు ఇంకొక టెక్నికల్ మనిషి కావాలి. అంటే ఎవరు ఇజ్ ఇట్ సార్? ఒక ఆర్ఎన్బి నుంచి ప్రమోట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తెలంగాణలో, ఆయన రిటైర్డ్ అయినారు, మురళి. నేను మురళి సార్, మురళికి తీసుకువద్దాం, నేను మీతో ఏం అడను, మీతో అన్నీ నేను చూసుకుంటా. సీఎం లుక్డ్ ఎట్ మీ, ఆయన రిటైర్డ్గా తీసుకుని నేను నా ప్రాబ్లమా? హీ లుక్డ్ ఎట్ ఎవ్రీబడి, నాట్ మీ. సార్ ఐ నెవర్ యూస్ టు మీట్ సీఎం అలోన్, ఆల్వేస్ నా పక్కన సోలమన్ కానీ, ధనంజయ్ కానీ, లేకపోతే భయం కాదు సార్. బికాజ్ ఐ ఆల్వేస్ టు సే దట్ దేర్ ఇస్ నథింగ్ టు మీ టు హైడ్. నేను ఎందుకు ముందు ఏం మాట్లాడాలి? ఆల్వేస్ అందరు ముందే మాట్లాడతాం, అంటే నా వండిపోయి ఎందుకు? ఐఎమ్ టెలింగ్ కరెక్ట్. సో హీ సెడ్ కరెక్టే, నా నుంచి నోట్ తీసుకుని పంపించు సిఎస్ గారికి, ఆయన చెప్తున్నారు కదా. ఓకే